హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిరంజీవి సోదరుడు నాగబాబు ఇటీవలే ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తదుపరి క్షమాపణలు తెలియజేసినట్టుగా వార్తలు వచ్చాయి. అసలు ఏమిటి ఆ వివాదాస్పద వ్యాఖ్యలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, సార్, నాగబాబు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఏమిటి? ఆ తదుపరి క్షమాపణ చెప్పడం ఏమిటి? ఏమై ఉంటాయి? నాగబాబు గారు మెగా ఫ్యామిలీ నుంచి చాలా సందర్భంలో మెగా ఫ్యామిలీ తరపున రిప్రజెంటివ్గా తన వాయిస్ను వినిపిస్తూ ఉంటాడు. అంటే మెగా ఫ్యామిలీకి ఏం సమస్యలు వచ్చినా, ఏ సంతోషం వచ్చినా వ్యక్తీకరించడానికి, ప్రెస్ మీట్ పెట్టడానికో, ఖండించడానికో ఏదైనా సరే మెగా రిప్రజెంటివ్గా నాగబాబు గారిని చూడవచ్చు మనం. అంటే అధికారిక స్పీకర్ అని కూడా చెప్పొచ్చు మనం. స్పష్టంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి ఒక అధికారిక స్పీకర్ అని కూడా చెప్పొచ్చు. అతను వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అందులో భాగంగా వరుణ్ తేజ్ నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఈ చిత్రం శక్తి ప్రతాప్ దర్శకత్వంలో వచ్చింది. ఆ చిత్రం నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. గతంలో మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ లేదు. ఆ కల్చరు ఆడియో ఫంక్షన్లు చేయడం అనేది ఒకటి ఉండే. సో సాంగ్స్, క్యాసెట్ ఆవిష్కరణ అట్లాంటిది ఏదో ఉండేది. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. ఇప్పుడు ఏమైనా రిలీజ్కి ముందు ఏదైనా ఒక ఈవెంట్ చేయాలి, రిలీజ్ని ప్రమోట్ చేయాలి. కాబట్టి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒక అకేషన్ క్రియేట్ అయింది. మంచి సందర్భం, తప్పేం లేదు. సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో అన్ని కోట్ల పెట్టుబడి పెట్టి దాన్ని ప్రమోట్ చేసుకోవడంలో ముందు ఉండకపోవడం అనేది తప్పు అవుతుంది. సరే, ఆ విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనే ఒక కల్చర్ వచ్చింది. సినిమా రిలీజ్కి ముందు సినిమా తాలూకు టెక్నీషియన్స్ అందరూ కలవడం, దానికి ఒక చీఫ్ గెస్ట్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే బాగుండటం, అంతా కూడా ఒక ప్రమోషన్ వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది, పేపర్లో కవరేజ్ వస్తుంది. దాని తాలూకు అంతవరకు కష్టపడేటువంటి టెక్నీషియన్స్ అంతా కూడా కలిసి ఒక పండగలా చేసుకోవడం మంచి కల్చర్, మంచి సాంప్రదాయమే. అయితే ఈ అకేషన్ని కొందరు రకరకాల టెక్నిక్ ప్లే చేస్తూ కాంట్రవర్షియల్ క్రియేట్ చేయడం కానీ, కాంట్రవర్షియల్ కావాలని తీసుకొచ్చుకోవడం కానీ, ఇదంతా కూడా పబ్లిసిటీ స్టెంట్. ఎందుకంటే మనం చూసాం గతంలో విశ్వక్సేన్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని ఎంతసేపటికి ఆ సినిమాని వైరల్ అవ్వాలి, ఆ టాపిక్ వైరల్ అవ్వాలి, దాంతో రికగ్నైజ్ వస్తుంది, పబ్లిక్ అటెన్షన్ వస్తుంది, తద్వారా సినిమా రికగ్నైజ్ వస్తుంది. ఒకవేళ సినిమా బాగుంటే ఇంకా రిజల్ట్స్ కనపడతాయి. తప్పేం లేదు, వ్యాపారంలో రకరకాల మెలకువలు. అయితే అందులోనే ఆ వేదికలనే రకరకాలైనటువంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా. అంటే నచ్చిన వ్యక్తిని ఆకాశాన్ని ఎత్తేయడం, పొగడడం మనం చూస్తున్నాం. గతంలో బండ్ల గణేష్ ప్రతి వేదికను వాడుకుంటూ పవనేశ్వర చెప్పేసి పవన్ కళ్యాణ్ పొగడడానికి ఆ వేదికలను వాడుకునే విధానం, తనకు నచ్చిన వ్యక్తులను భజన చేయడానికి వాడుకోవడం, లేదా వారిని విమర్శించడానికి వేదికలుగా చేసుకునే విధానం చూస్తుంటాం. అవన్నీ జరిగే అయితే అక్కడ జరిగే యాదృచ్ఛిక సంఘటనలు, అప్పుడు ఆవేశంతో మాట్లాడే మాటలు కానీ, అనాలోచితంగా చేసే చేష్టలకు కొందరు హర్ట్ అవ్వడం కానీ, కొందరికి విపరీత అర్థాలు రావడం కానీ, ఆ మాట్లాడిన విధానం లేదా అక్కడ ప్రవర్తించిన విధానం వల్ల మనోభావాలు దెబ్బతీయడం కానీ జరుగుతూ ఉంటాయి. అది కొందరు ఉద్దేశపూర్వకంగా అంటుంటారు, కొందరు అనాచరితంగా అంటుంటారు. దాని ద్వారా ఆ మాటలు, ఆ చేష్టల వల్ల కొందరు మనోభావాలు దెబ్బతింటాయి, లేదా ఇగోలు హర్ట్ అవుతుంటాయి. అలాంటిదే నిన్నటి ఈ ఆపరేషన్ వాలంటైన్ సినిమా వేదికలో జరిగినటువంటి ఒక సంఘటన. వాస్తవానికి ఏంటంటే మిలిటరీ బ్యాక్గ్రౌండ్ తోటి ఏదో ఆపరేషన్స్, దాని తాలూకు ప్రేమ కథా చిత్రంలాగా మనం చెప్పవచ్చు. అంటే ఒక దాంట్లో మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు కథాంశము, ఒక పోలీస్ ఆఫీసర్లు, దానికి తగ్గినట్టు ఒక లవ్ వాలంటీర్ అంటున్నట్టు ఒక ప్రేమ కథా చిత్రం బేస్గా హీరో ఓరియంటెడ్ సినిమా అని చెప్పవచ్చు. దాంట్లో తన అబ్బాయి అంటే నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. సహజంగా ఏంటంటే నాగబాబు గారి ఏమో కొంచెం ఆయన హైట్ బాగానే ఉంటాడు, కొంచెం అంటే మరీ లీన్గా కాకుండా ఉండాల్సినటువంటి మాదిరిగానే ఉంటాడు. వాళ్ళ అబ్బాయి మాత్రం ఇంకా హైట్గా ఉంటూ మంచిగా హ్యాండ్సమ్గా ఉంటాడు. ఆయన బహుశా 6 అడుగులో కొంచెం ఎక్కువగానే ఉంటాడు. అయితే అక్కడ తన కొడుకు క్యారెక్టర్ని వెలివేట్ చేయడానికి, హైలైట్ చేయడానికి చేసే ప్రయత్నంలో ఆయన మాట్లాడిన భాషా విధానం కానీ, ఆయన కోట్ చేసిన మెజర్స్ కానీ కొంచెం కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి, కొందరికి హర్ట్ అయ్యారు కూడా. ఏమిటి ఆయన అన్నాడంటే, ఇతను కుమారుడు వరుణ్ తేజ్ 6 అడుగుల ప్లస్ ఉంటాడు. ఆ 6 అడుగులు ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు పోలీస్ క్యారెక్టరు, మిలిటరీ క్యారెక్టర్ వేస్తే ఒక అందం ఉంటుంది. ఆ వేసేటువంటి ఆ కెపాసిటీ ఉండో నా కుమారుడు, నా కొడుకు వేశాడు, సూపర్ ఉంది అని చెప్పే ఉద్దేశంగా ఆయన వాడినటువంటి పోలిక ఏదైతే ఉందో అది కాస్త వెగటుగా అనిపించింది కొంతవరకు.
ఎందుకంటే అయితే 5 అడుగులు ఉన్నారు పోలీస్ క్యారెక్టర్ వేయకూడదా అంటే ఇక్కడ ఆటోమేటిక్గా చిన్న అంటే పొట్టిగానేం కాదు చిన్న వాళ్ళు హర్ట్ అయ్యారు వాస్తవానికి అయితే వాళ్ళ మెగా ఫ్యామిలీలో వాళ్ళ మెగాస్టారే వీళ్ళు చెప్తున్న 6 అడుగులు అయితే ఉండే వ్యక్తి అయితే కాదు అందరికి తెలిసి సాధారణ ఒక సగటు మనిషిలా ఉన్నటువంటి అతను సో స్వయం కృషితోటి ఒక స్టార్డమ్ తెచ్చుకున్నాడు ఆయన నటన విషయంలో ఎలాంటి అనుమానం లేవు కాకపోతే 6 అడుగులు ఉండేటువంటి ఒక ఆజానుభావుడు అయితే కాదు ఒక సాధారణంగా సామాన్య ఛాయలు లీనిగా ఉండేటువంటి వ్యక్తి తనకు తానుగా ఒక టాలెంట్ను డ్యాన్స్ను ప్రతిభను ఆధారంగా ఉంచుకుంటూ కాలక్రమంగా తన కృషినంతా ఎఫర్ట్గా పెట్టడంతో ఒక మెగా స్టార్గా ఎదిగిన క్రమం అంటే ఇక్కడ 6 అడుగులు ఉన్నావా అని నువ్వు క్యారెక్టర్ మాత్రమే పోలీసులు క్యారెక్టర్ వేయాలి అంటే మన చిరంజీవి వేసింది ఎట్టిపోతుంది అనేది డిబేటబుల్ అయిపోయింది ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది సో అంటే ఇటు కొడుకును మెచ్చుకునే లేపు వాళ్ళ అన్ననే ఏమైనా అన్నాడా లేదా ఇతరులు కూడా ఏమైనా అన్నాడా అసలు ఆ పోలీస్ మెజర్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాల్సిన టాపిక్స్ వీళ్ళు ఇక్కడ మాట్లాడడం ఏంటి హీరోలలో కొంచెం హర్ట్ అయ్యారు అనే విషయం సోషల్ ప్లాట్ఫామ్లో చర్చ జరగగానే జరిగిన పొరపాటు ఏందో నాగబాబు అర్థం చేసుకుని ఉండవచ్చు వెంటనే నేను అన్న ఉద్దేశం అదైతే కాదు అలాంటి అర్థం వస్తే నన్ను క్షమించండి అంటూ నాగేంద్ర బాబు గారు స్పష్టంగా మళ్ళీ ఒక వాక్య విడుదల చేశాడు మొత్తం మీద 6 అడుగులున్నా 5 అడుగులున్నా ఆ క్యారెక్టర్లు పండే విధానం స్టోరీలో ఉండే విధానం బట్టి మాత్రం ప్రేక్షకులు ఆదరిస్తారు ఎత్తెత్తులు ఎత్తు పొడుగులు కానీ అందాల విషయాలు కానీ ప్రేక్షకులు ఎప్పుడు కూడా మెజర్మెంట్స్ ఉండవు ఎందుకంటే ఒక ఆలీ సినిమా క్యారెక్టర్ని ఆలీ చేసినా చూశారు ఒక చిరంజీవి చేసినా చూస్తారు ఎవరు చేసినా చూస్తారు ఆ క్యారెక్టర్లో ఆ చెప్తున్నటువంటి ట్రీట్మెంట్ ఫిల్మ్ ట్రీట్మెంట్లో నుంచి సినిమా బాగుందా లేదా అని నడుస్తుంది కానీ ఈ ఎత్తు పొడుగులు అందాలు అనేది మెజర్మెంట్స్ కావనేది మనకు సినిమా పరిభాషలో చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని నాగబాబు గారు దిద్దుకున్నాడు చాలా ఆహ్వానించదగినట్టు విషయం చేసిన పొరపాటు కానీ ఆయనకు తెలవకుండా అన్నా తెలిసినా అన్నా అర్థం వచ్చింది తను తెలుసుకున్నాడు మిగతా వాళ్ళు అట్టయ్యారని అందుకు క్షమించమని అడగడం కూడా చాలా హుందాత్వంగానే మాట్లాడాడు కాబట్టి అలా ఆయన క్షమాపణలు కోరడం దాని మనం కూడా అందరం కూడా ఆహ్వానించవచ్చు ధన్యవాదాలు శ్రీరామ్ కుమార్. థ్యాంక్ యూ అండి.